నీట్ పరీక్షలో అక్రమాలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష రద్దు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షలో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ చెప్తా ఉంది, ఈ నీటి పరీక్ష రద్దు చేయాలా లేకపోతే ఇంకోటాన్ని మీకు చెప్పే లేదు. కేటీఆర్ గారు మీ యొక్క పరిపాలనలో అన్ని పరీక్షలు కూడా లీకేజ్ అయ్యి రద్దయిన సంగతి ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు ఇవాళ కవిత బయటకు రావడం కోసం మీ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక వారి వల్లే సాధ్యమైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రజలను కాపాడుకోవడానికి అనేక ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ఇమీడియట్ గా ఈ నీటి పరీక్ష మీద న్యాయ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ ఎగ్జామ్ దాదాపు ఒక 14 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాయటం జరిగింది. ఇది దాదాపు ఒక 12 సంవత్సరాల కృషితో ఇలా కష్టపడి రాసిన ఎగ్జామ్. దీన్ని లీకేజ్ చేసి బీహార్కు సంబంధించిన పిల్లలు 720కి 767 మంది విద్యార్థులు సాధించారు. అంటే అది ఎట్టి పరిస్థితుల్లో సామాన్యంగా రాస్తే వచ్చే మార్కులు కావాయి. అట్లాగే దాదాపు హర్యానాలో ఒకే సెంటర్ లో 6 పిల్లలకి 720 మార్కులు, అంటే 720కి 720 మార్కులు రావడం జరిగింది. అంటే ఇది క్లియర్ గా పేపర్ లీకేజ్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం